భావజాల పరంగా వీళ్ళు ముందుకు వెళ్ళకూడదు ప్రజలు అని వాళ్ళు దాని నుంచి ఏం కోరుకుంటున్నారు? అధికారం ఎప్పుడూ మనం ఏం చెప్తాడు, అధికారం ఎప్పుడు బ్రాహ్మణుల చేతిలో ఉండాలి. అధికారం అంటే అధికారాన్ని నడిపించేది బ్రాహ్మణులై ఉండాలి. అధికారం రాజుల చేతుల్లో ఉంటుంది, క్షత్రియుల చేతుల్లో ఉంటుంది, వ్యాపారం వైశ్యుల చేతిలో ఉంటుంది. మిగతా వాళ్ళందరూ శూద్రులు అని చెప్తాడు ఆయన. శూద్రులు అందరూ పనిచేసేవాళ్ళు. ఇప్పుడున్న బీసీలు, దళితులు, మిగతా ఎస్టీలు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ శ్రమ చేసి ఈ 3 వర్గాలను పోషించాలి. అధికారం బ్రాహ్మణుల చేతిలో. బ్రాహ్మణులు ఏది చెప్తే అది నడవాలి సమాజం మొత్తం. మహిళలకు కూడా అక్కడ అధికారాలు ఉండవు. మహిళలు కూడా బ్రాహ్మణ సమాజం చెప్పినట్టే వినాలి. ఇది కావాలని కోరుకుంటున్నారు ఇక్కడికి సంబంధించి. మిగతా సమాజంలో కూడా అదే. వాళ్ళ మతాచారాల ప్రకారం వాళ్ళ మతం ఏం చెప్తుందో దాని ప్రకారం అప్పుడు ఆధిపత్యంలో మతం ఎవరిని ఆధిపత్యంలో ఉండాలని కోరుకుంటుందో వాళ్ళు ఇదే కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు అధికారం ఉండాలి. ఇప్పుడు భారతదేశంలో ప్రధానంగా బ్రాహ్మణ అధికారం నడుస్తుంది. మనం బయటికి మోడీ బీసీ కదా అని కథలు చెప్పొచ్చు చాలామంది, కానీ బ్రాహ్మణ అధికారమే నడుస్తుంది. బ్రాహ్మణ అధికారం భావజాలం, ముఖ్యంగా అధికారం అంటే భావజాలం, బ్రాహ్మణీయ భావజాలం. బ్రాహ్మణ అధికారం అంటే బ్రాహ్మణ వ్యక్తులు అధికారంలో ఉండడమో, బ్రాహ్మణ వ్యక్తులు దోపిడీ చేయడమో కాదు ఇక్కడ సమస్య. బ్రాహ్మణీయ భావజాలం, ప్రధానంగా బ్రాహ్మణీయ భావజాలమే భారతదేశంలో అధికారంలో ఉన్నది. ఆ బ్రాహ్మణీయ భావజాలం మోడీలో ఉండొచ్చు, అమిత్ షాలో ఉండొచ్చు, ఒక దళితులో ఉండొచ్చు, రాష్ట్రపతి ముర్ములో ఉండొచ్చు, ఎవరిలో అయినా ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఖర్గేలో కూడా ఉండొచ్చు. అంటే భావజాలం అనేది ఒక వ్యక్తి తనకు సంబంధించిన సామాజిక వర్గంతో కానీ దీనికి సంబంధం ఉంటుంది, సంబంధం లేకుండా ఉండేలాగా భావజాలం. అధికార భావజాలం ఎప్పుడు కూడా భారతదేశంలో 5,000 ఏళ్ళుగా అధికార భావజాలం ఏంటి? బ్రాహ్మణీయ భావజాలం. ఇప్పుడు దాన్ని హిందుత్వ అంటున్నారు, కానీ బ్రాహ్మణీయ భావజాలం. ఆ బ్రాహ్మణీయ భావజాలము సరైనది, అదే సరైనది. మేము వాళ్ళకు పని చేయడానికే పుట్టాము, మేము వాళ్లకు పని చేసి వాళ్ళు ఇచ్చింది సంతృప్తి పడాలి. పోయిన జన్మలో మేము పాపం చేసుకున్నాం కాబట్టి ఈ జన్మలో ఇలా ఉన్నాము అని వాళ్ళు శూద్రులు నమ్మేట్టుగా చేసింది బ్రాహ్మణ భావజాలం. కాబట్టి శూద్రులు కూడా బ్రాహ్మణ భావజాలంతో ఉంటారు. దానివల్ల వాళ్ళు నష్టపోతున్నారు అనే విషయం అర్థం కూడా కాదు వాళ్ళకి.